హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్పేస్ టెక్నాలజీలో స్పేస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో మనకి స్పేస్ అప్లికేషన్స్ అని కూడా అంటారు. ఇందులో స్పేస్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ వెల్. సో ఇందులో మనకి ఎప్పుడైతే మనకి ఇస్రో ఫామ్ అయిందో మనకంటూ ఒక స్పేస్ పాలసీ ఫ్రేమ్ చేసినప్పుడు ముఖ్యంగా మనము సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అది వచ్చేసి మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ముఖ్యంగా ఇస్రో మనకి ఫోకస్ చేసిన ఏరియా వచ్చేసి అగ్రికల్చర్. సో ఈరోజు మనము వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఇస్రో ఫర్ ద అగ్రికల్చర్. సో క్వశ్చన్స్ మనకి ఇలాగ డైరెక్ట్గా మనకి ఏదైతే స్లైడ్ పేరు ఉందో అలానే అడగచ్చు. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద స్పేస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అలా క్వశ్చన్ అడగచ్చు. లేదా మనకు వచ్చేసి రైట్ అబౌట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇస్రో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అని కూడా అడగచ్చు. సో కాబట్టి మనం ఇందులో వచ్చేసి ఏవైతే మనకి ఇస్రో తీసుకున్న చర్యలు ఏవైతే ఉంటాయో మనం వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకు వచ్చేసి ఎప్పుడైతే మనకి స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అందులో మనము ఐఆర్ఎస్ శాటిలైట్స్ అంటారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఐఆర్ఎస్ అంటే ఇక్కడ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా అంటారు. సో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ముఖ్యంగా మన భూమి ఏదైతే ఉందో ఎర్త్ దాని మీద విత్ హయ్యెస్ట్ పాసిబుల్ రెజల్యూషన్, అంటే రెజల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ని మనం డిస్టెన్స్గా చూడవచ్చు అనమాట, అంత దగ్గరగా చూడవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎర్త్ మీద ఏవైతే ఉందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉందా, ఇక్కడ వాటర్ ఉందా, లేకపోతే క్రాప్స్ వేశారా, క్రాప్స్లో ఎలాంటి క్రాప్స్ వేశారు, అవన్నీ కూడా మనకి శాటిలైట్స్ పైనుంచి మనకి ఇమేజెస్ అనేవి తీసి మనకి స్పేస్కి పంపడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఇస్రో వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే ఇమేజెస్ మనకి శాటిలైట్ ద్వారా వచ్చాయో ఆ యొక్క ఇమేజెస్ని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి పంపడం జరుగుతుంది. లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ కేసులో వచ్చేసి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్కి ఆ ఇమేజెస్ పంపడం జరుగుతుంది. ఈ ఇమేజెస్ వెళ్ళిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇమేజెస్ని పరిశీలించి సో ఈ సంవత్సరం మనకి ఎంత క్రాప్ ఏకరేజ్ వచ్చింది, అంటే ఎంత పంట వేశారు, ఎక్కడ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలంగాణ ఉందనుకుందాం. సో తెలంగాణలో ఎంత వరి వేశారు అనేది మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఎంత ఏకరేజ్, ఎంత ఏరియాలో ఈ పంట వేశారో, ఈ పంట వేసిన ద్వారా మనకి ఎంత ప్రొడక్షన్ ఉంటుంది. సో అంటే మన గవర్నమెంట్కి ముందే మనకి ప్రొడక్షన్ ఎంత ఉందో తెలిసిపోతుంది అనమాట. సో ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో వాటిని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, సో ప్రొడక్షన్ని బట్టి మనకి ఒక అగ్రికల్చర్ ప్రైస్ అనేది కూడా మనకి కనుక్కోవచ్చు. సో అంటే ఇప్పుడు సింపుల్గా మన దగ్గర కనుక ఈ శాటిలైజ్డ్ బేస్డ్ డేటా ఉందనుకోండి, ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బేస్డ్ అపాన్ ది శాటిలైట్ డేటా ద్వారానే మనం ఒక పాలసీ మేకింగ్ అనేది కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక పాలసీని ఫ్రేమ్ చేయొచ్చు. లేదు ఏదైనా ఒక ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి, ఆ ప్రివెంటివ్ మెజర్ మనం ఎలా తీసుకుంటాము, మనకి డేటా అవైలబుల్గా ఉండడమే. ఇప్పుడు తెలంగాణలో తెలుసు మీ అందరికి బాగా వర్షాలు పడుతున్నాయి, చాలా ఎక్కువగా పడుతున్నాయి. సో వర్షాలు పడినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే బై టేకింగ్ ద శాటిలైట్ ఇమేజెస్ తీసుకొని ఎంత పంట మనకి చేయి దాటిపోయింది, ఎంత పంట ఖరాబ్ అయిపోయింది మనకి, అది కూడా మనం డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఇమేజెస్ తీసుకోవచ్చు. నో డౌట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈ వరదల వల్ల పంట ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనము శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఎవరైతే ఫార్మర్స్ నష్టపోయి ఉంటారో వాళ్ళకి మనం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అది కూడా మనకి పాలసీలో భాగం ఉంటుంది అనమాట, ప్రివెంటివ్ మెజర్స్లో కూడా భాగం ఉంటుంది. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలంగాణలో ముఖ్యంగా క్రాప్ డైవర్సిఫికేషన్ మీద మనకి ఎక్కువగా అవగాహన చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా మనము ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే ఉంటుందో క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం నిజంగా అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ జిల్లాలలో నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరి ఎవరు వేశారు, పత్తి ఎవరు నాటారు, లేకపోతే వీట్ ఎవరన్నా వేశారా, లేకపోతే ఏదైనా అదర్ వెజిటేబుల్ క్రాప్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆయిల్ సీడ్ క్రాప్ ఏమన్నా ఉందా, అవన్నీ కూడా మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనము పరిశీలించవచ్చు అనమాట. సో అంటే మనకి ఒక రైతుని మనకు ఒక ఇన్కమ్ డబుల్ చేయాలన్నా, లేతే రైతు యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలన్నా,
లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానివ్వండి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కానివ్వండి, ఏదన్నా పెంచాలన్నా కూడా మనకి స్పేస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ముఖ్యంగా మనకి శాటిలైట్స్ ఏవి యూస్ అవుతాయంటే మనకి ఐఆర్ఎస్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, లేకపోతే మనకి వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా అంటారు. సో ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే మనకి ఇస్రో వేరియస్ డిపార్ట్మెంట్స్తోని మనకి కొలాబరేషన్స్ ఉంటాయి. సో మనకి ఇస్రో ఐఆర్ఎస్ ద్వారా తీసుకున్న ఇమేజెస్ అన్ని ఇంతకుముందు చెప్పిన మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వీటితోటి అంటే మనకి ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2012. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మహల్నోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్. సో ఈ ఫోర్కాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, క్రాప్ ఫోర్కాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మహల్నోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ అనేది చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది మనం 2012లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి వేరియస్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నవి. అది కూడా మనం ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనం కూడా దాన్ని మనం చూడవచ్చు. ఇది కాకుండా సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే మనము శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం అనుకుంటాము శాటిలైట్ ద్వారా జస్ట్ ఓన్లీ ఫోటోలే మనకు కనబడతాయి కాబట్టి సో ఏ పంట ఏముందో మనకు రెజల్యూషన్ ద్వారా తెలుస్తుంది అనుకుంటాం. అది కూడా కాదండి, ఈవెన్ సాయిల్ మాయిశ్చర్ ఉంటుందో కూడా కనుక్కోవచ్చు. సాయిల్ మాయిశ్చర్ కనుక్కోవచ్చు. సో ఎన్ని బీడు భూములు ఉన్నాయి, ఫాలో ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనము కనుక్కోవచ్చు. సో ఈ ఫాలో ల్యాండ్స్ బీడు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనము వ్యవసాయ భూమిగా ఎలా మార్చుకోవాలి దాని గురించి కూడా మనం గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సాయిల్ మాయిశ్చర్ కనుక్కోవచ్చు, సాయిల్ కంపోజిషన్ కూడా కనుక్కోవచ్చు. సో మనకి అంతవరకు టెక్నాలజీ అనేది డెవలప్ అయిందనమాట. సో అందుకే ఇక్కడ చూడండి సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్, ఆ భూమిని ఎలా వాడుతున్నారు, వ్యవసాయానికి వాడుతున్నారా, వ్యవసాయంలో ఏ క్రాప్కి వాడుతున్నారు, అవన్నీ కూడా మనము చేసుకోవచ్చు అనమాట. కమ్స్ అండర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలాంటి ఏదైనా యాక్టివిటీ కోసం మనకు శాటిలైట్ డేటా అనేది యూజ్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మనం శాటిలైట్ ద్వారా ఏంటంటే మనం రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చండి. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఉదాహరణకి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ స్టోరేజ్, ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో ఇరిగేషన్ నెట్వర్క్ ఎలా ఉందో కూడా మనము తెలుసుకోవచ్చు. ఉదాహరణకి కాళేశ్వరం నుంచి వచ్చే ఏదైతే మనకి కాలువ ఉందో అది ఎంతవరకు ఎన్ని పొలాల వరకు నీళ్ళు వస్తుందో కూడా మనం శాటిలైట్ ఇమేజ్ ద్వారా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం దగ్గర మొత్తం డేటా అనేది ఉంటుంది. సో మనకి గ్రౌండ్ లెవెల్లో డేటా గవర్నమెంట్ అధికారులు సేకరిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి శాటిలైట్ ఇమేజ్ డేటా కూడా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి శాటిలైట్స్ వాడుతున్నారు ఇక్కడ ఇందులో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ శాటిలైట్స్. ముఖ్యంగా మీరు ఐఆర్ఎస్ శాటిలైట్స్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ రిసోర్స్ శాట్ అన్నా, లేకపోతే కార్టో శాట్ అన్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ కల్పన ఉంది. మనకి ఇన్సాట్ 3D మనకైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయో అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే రిసోర్స్ శాట్ 2 అండ్ రిసోర్స్ శాట్ 2A. సో ఈ రెండు శాటిలైట్స్ని మనము PSLV ద్వారా, PSLV 16 అండ్ 26 అంత మన డెప్త్ చాల్సిన అవసరం లేదు. జస్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఇన్ ద ఇయర్ 2011 అండ్ 2016 ఆ ప్రాంతంలో మనము రిసోర్స్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేరులోనే ఉంది రిసోర్సెస్. ఇక్కడ మనం ముఖ్యంగా వచ్చేసి మనము వాటర్ రిసోర్సెస్ అండ్ ల్యాండ్ రిసోర్సెస్, ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా జరుగుతుంది, వాటర్ యూటిలైజేషన్ ఎలా జరుగుతుందో ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి ఎలా వస్తుంది అంటే ఒక్క ఇమేజ్ కాదండి, మనకు ఒక ఇమేజ్ని మనము డిఫరెంట్ స్పెక్ట్రాలో తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు రిసోర్స్ శాట్ 2 అండ్ రిసోర్స్ శాటిలైట్ 2A 2 లాంచ్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్స్ ఏంటంటే మనకి ఈ అబ్జర్వేషన్ శాటిలైట్స్ మనకి మల్టీ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్స్ అంటారు. అంటే ఒక ఇమేజ్ని డిఫరెంట్ స్పెక్ట్రాలో ఇవ్వడం జరుగుతుంది. మనకి స్పెక్ట్రమ్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్లో ఒక ఇమేజ్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇమేజ్ వల్ల మనకి ఏంటంటే అబ్జర్వేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో దట్ ఈస్ యువర్ మల్టీ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే ఫర్ క్రాప్ ప్రొడక్షన్ ఫోర్కాస్ట్, అంటే ఎంత ఉత్పత్తి చేయొచ్చు, క్రాప్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత మనకు తెలిసిపోతుంది ముందే. దానివల్ల మనకి డిమాండ్ అండ్ సప్లై కానీ మార్కెట్లో ఉన్న ప్రైజ్ని కానీ మనం ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా పేర్లో ఉంది కాబట్టి రిసోర్స్ అని, ఇక్కడ బోత్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మనకి దాని ఇన్వెంటరీ ఎంత ఉంది. ఉదాహరణకి మనకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ ఉంది, ఎంత TMC ఆఫ్ వాటర్ ఉంది, దాన్ని మనం ఎన్ని రోజులు యూస్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఇన్వెంటరీ
యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్. సో ఇన్వెంటరీ అండ్ మేనేజ్మెంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ 2 శాటిలైట్స్ మనం అగ్రికల్చర్లో యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఈ రిసోర్సాట్-2 కానీ రిసోర్సాట్-2A కానీ మనము డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనకు చాలా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకి క్లియర్గా ఎంతవరకు ఏరియాస్కి ఫ్లడ్డింగ్కి గురి అయ్యాయి అంటే మన వాటర్ లెవెల్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఏ ఏరియాస్ ఫ్లడ్ అయ్యాయి, సో ఇంతకుముందు ఏరియాస్ ఏమేమి ఫ్లడ్ అవ్వలేదు. సో ముఖ్యంగా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే మనకి హైడ్రా. సో హైడ్రా వాళ్ళు ఏంటంటే మనకి ముందు ఒక శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నారు. అందులో కనుక మనకి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, 10 years ముందు ఎంత ఉన్నది, 15 years ముందు ఎంత ఉంది కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ శాటిలైట్స్ మనం లాంచ్ చేసి 2011 ఆ టైంలో లాంచ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కల్పన చూసుకుంటే కల్పన కూడా మనం ఎప్పుడు ఇంకా లాంగ్ బ్యాక్ 2005 ఆ టైంలో లాంచ్ చేసాము. అంటే మన దగ్గర శాటిలైట్ ఇమేజెస్ అన్నీ ఉంటాయండి. సో ఇది అందుకోసమనే ఈ క్రాపింగ్ ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందో కూడా మనం ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి కదండి, గత 20, 25, 30 years నుంచి కూడా మన ట్రెండ్ ఎలా ఉంది, క్రాప్ చేంజ్ ట్రెండ్ ఎలా ఉంది, వాటర్ మేనేజ్మెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంతవరకు పెరిగింది, దానివల్ల ఫార్మర్స్కి ఎంత బెనిఫిట్ అయ్యింది కూడా మనం మొత్తం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఇదే కాదు, ఈవెన్ క్రాప్ పెస్ట్, ఏదైనా ఒక క్రాప్కి కనుక ఒక పెస్ట్ అటాక్ అయింది అనుకోండి, ఆ క్రాప్ పెస్ట్ అటాక్ని కూడా మనం ఇక్కడ నుంచే మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో క్రాప్ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్టోసాట్. సో ఇది వచ్చేసి మనకి కార్టోగ్రఫీ, అంటే ముఖ్యంగా కార్టోగ్రఫీ అంటే మనకి టెరైన్. సో హై రెజల్యూషన్ కార్టోగ్రఫిక్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. హై రెజల్యూషన్ మీకు ముందే చెప్పాను, రెజల్యూషన్ అంటే టు డిస్టింగ్స్ బిట్వీన్ 2 గివెన్ ఆబ్జెక్ట్స్. ఒక ఇచ్చిన ఆబ్జెక్ట్స్ని మనం క్లియర్గా డిస్టింగ్విష్ చేయొచ్చు. ఇది కాకుండా మనము డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ నెట్వర్క్స్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత టోపోగ్రఫిక్ మ్యాపింగ్ అంటే ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంది, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ దిగువకు ఉంది, వాటర్ ఎలా ఫ్లో అవుతాయి, ఎక్కడ మనకి ఫారెస్ట్ ఉంది, ఎక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, హిల్ ఉన్నాయి, మొత్తం టెరెన్ మ్యాపింగ్ కూడా మనం చేయొచ్చు. టోపోగ్రఫిక్ మ్యాపింగ్ అండ్ ఆల్సో కౌటరింగ్. సో ఇవన్నీ వచ్చేసి మనకి కార్టోగ్రఫీ, కార్టోసాట్ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి రీసాట్, రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ అంటారు దీన్ని. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రాడర్ ఇమేజింగ్ శాటిలైట్. సో ఆబ్వియస్లీ రాడర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులో మనం వచ్చేసి ఆల్ వెదర్ ఇమేజింగ్ క్యాపబిలిటీ ఉంటుంది రాడర్ కాబట్టి. సో మనకంటే ఏ వెదర్లో అయినా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ్యంగా డ్రాబ్యాక్స్ వచ్చేసి మిగతా శాటిలైట్స్లో మన క్లౌడ్ కవర్ ఎక్కువ ఉన్నా లేకపోతే అలాంటప్పుడు మనకి ఇమేజెస్ కూడా కష్టం అవుతుంది. సో ఇవేంటంటే మనకి ఎలాంటి అడ్డంకులు ఏం అవసరం లేదు, ఎలాంటి వెదర్ ఉన్నా కూడా మనకి ప్రాపర్గా మనం ఇమేజెస్ చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, మెయిన్లీ ఇట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ విచ్ క్రాప్, ఖరీఫ్ క్రాప్స్. మీకు ముందే చెప్పాను, మన క్రాప్స్ నుండి క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్ ఇమేజెస్ యాజ్ వెల్. సో నాట్ ఓన్లీ దట్, మాన్సూన్ సీజన్స్ కానివ్వండి లేకపోతే న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానివ్వండి, ఇందులో కూడా మనకి కల్పన అనేది రీసాట్ అనేది యూజ్ అవుతుంది. దట్ ఇస్ కాల్డ్ as రాడర్ ఇమేజింగ్ శాటిలైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటలాజికల్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే కల్పన అంటాము. పేరులోనే ఉంది మెటలాజికల్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్. ఇందులో మనకి మెటలాజికల్ ఫోర్కాస్టింగ్ అంటే నెక్స్ట్ వెదర్ ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ రాబోయే టైంలో రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఆఫ్టర్ 1 week 10 days సో మనకి వెదర్ ఎలా ఉంటుంది, సో మనకి వర్షం ఎక్కడ పడేటట్టుంది, వర్షం ఎక్కడ తక్కువ పడుతుంది. సో కాంప్రహెన్సివ్ వెదర్ స్టేటస్ రిపోర్టింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ అవి మనకి ముందే తెలిసిపోతాయి దీనివల్ల. సో దానివల్ల గవర్నమెంట్ కూడా మెజర్స్ తీసుకోవచ్చు, ఫార్మర్స్ మెజర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ విల్ ట్రై టు డెసిమేట్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్స్ అందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ పంపించడానికి ట్రై చేస్తుంది అనమాట. సో వన్ మోర్ వీఆర్ హ్యావింగ్ ఇస్ మెటలాజికల్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఆబ్వియస్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్సాట్ 3D అండ్ ఇన్సాట్ 3DR. ఇది కూడా మెయిన్గా మనకు వచ్చేసి మెటలాజికల్ పర్పస్ కోసమే యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇందులో మెటలాజికల్ అబ్జర్వేషన్కి ఫోర్కాస్టింగ్ డిఫరెన్స్ అంటే ఇది ఫోర్కాస్ట్ చేస్తుంది అంటే ముందే ప్రిడిక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది వెదర్లోని. కానీ ఇన్ కేస్ ఆఫ్ మెటలాజికల్ అబ్జర్వేషన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద డిఫరెంట్ స్ట్రాటా ఆఫ్ అట్మాస్ఫియర్. ఒక ఉదాహరణకు ఒక అట్మాస్ఫియర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అందులో టెంపరేచర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, వాటర్ వేపర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, అవన్నీ కూడా మనం వర్టికల్ ఇమేజింగ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వర్టికల్ ఇమేజింగ్ అనమాట. సో వర్టికల్ ఇమేజింగ్ రిగార్డింగ్ వాటర్ టెంపరేచర్, distribution of temperature affects the weather. Next one is humidity as well as atmospheric weather forecasting and disaster వార్నింగ్. ఇందులో కూడా మనకి యూజ్ అవుతాయి. సో ముఖ్యంగా మనము ఈ అగ్రికల్చర్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ల్యాండ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం కానివ్వండి, లేకపోతే మనకి మెట్రలాజికల్ అబ్జర్వేషన్ కోసం కానీ మనం వాడే శాటిలైట్స్ ఇవన్నమాట. సో రిసోర్స్ శాట్, తర్వాత కార్టోసాట్,
రిసాట్, కల్పన అండ్ ఇన్సాట్ 3D అండ్ ఇన్సాట్ 3DR. ఇవి మాత్రం మనం ఈ శాటిలైట్స్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎగ్జామ్కి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు వాట్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్, ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ మనకి ఇనిషియేట్ చేశారు ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మర్స్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రోగ్రామ్స్. సో దానికి ముఖ్యంగా వచ్చేసి మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వాట్ అగ్రికల్చర్, NPSTA. ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో భాగంగా మనకి చాలా వరకు మనకి ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అంటే ఫసల్ కంటే ముందు మనకి వేరే ప్రాజెక్ట్ ఉంది, బట్ దట్ ఈస్ లైక్ ఏ పైలట్ ప్రాజెక్ట్. క్రాప్ ఫోర్కాస్ట్ అసెస్మెంట్ చేసేవాళ్ళు. ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇమీడియట్ బిగ్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫసల్ అంటారు దీన్ని. సో ఫసల్ అంటే క్రాప్ పేరే ఉంటుంది, కానీ ఎక్స్పాండ్ ద ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హియర్ ఆల్సో దిస్ ఈస్ మెయిన్లీ ఏ ప్రాజెక్ట్ ఫర్ వాట్, ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్. సో మన అగ్రికల్చర్ అవుట్పుట్ని ముందే మనం ఫోర్కాస్ట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతుంది, దాని కన్జంప్షన్ ప్యాటర్న్స్ మనకు అర్థమవుతాయి. ఆ తర్వాత వచ్చేసి ఎలా చేస్తున్నాం ఇది ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ బై హౌ, బై యూజింగ్ స్పేస్ అగ్రో మెటీరియలాజీ అండ్ ల్యాండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్. అంటే సింపుల్గా మనము క్రాప్ ఫోర్కాస్టింగ్లో యూస్ చేస్తున్నాం. ఈ క్రాప్ ఫోర్కాస్టింగ్లో కూడా మనకి ఇంతకుముందు ఓన్లీ ఖరీఫ్ క్రాప్సే ఫోర్కాస్ట్ చేసేవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్, కాటన్, ఓకే, జూట్, ఈ క్రాప్స్ని ఫోర్కాస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ మనం అన్ని క్రాప్స్ని కూడా మనకి ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దీని పరిధి అనేది బాగా ఎక్స్పాండ్ చేశారు ఈ మధ్య కాలంలో. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనం అగ్రికల్చర్ ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్. సో బై యూజింగ్ ది శాటిలైట్ ఇమేజెస్ వీ కెన్ అసెస్ ద డ్రాట్ కండిషన్స్. ఎక్కడెక్కడ మనకి డ్రాట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ మంత్లో ఎంత రెయిన్ఫాల్ ఉంది, సో దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కానీ ప్రొడక్షన్ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, అవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా చూసుకోవచ్చు. సో వాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ నాడమ్స్, నేషనల్ అగ్రికల్చర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్, ఈస్ మెయిన్లీ ఫర్ డ్రాట్ అసెస్మెంట్ అండి. మనకి డ్రాట్ని అసెస్ చేయడానికి మనకి ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది. ముఖ్యంగా డెక్కన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అక్కడ మనకి ఫ్రీక్వెంట్ డ్రాట్ కండిషన్స్ ఉంటాయి. సో డ్రాట్ అసెస్మెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మనకు ఒక సెమీ అరిడ్ రీజన్లో ఉన్నాం కాబట్టి మనకి డ్రాట్ అసెస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి హార్టికల్చర్ కోసం. హార్టికల్చర్ అంటే ఇక్కడ ఏముంటుంది మనకి ముఖ్యంగా ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ వేరియస్ స్పైసెస్, ఇవన్నీ కూడా మనకి హార్టికల్చర్ కిందకి వస్తుంది. సో ఈ హార్టికల్చర్ని కూడా మనము అసెస్ చేయాలి, దాన్ని మేనేజ్మెంట్ కూడా చేయాలి. దానికోసం ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ చెమన్ అంటారు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, చెమన్. సో ఎక్స్పాండ్స్ చెమన్. సో చెమన్ స్టాండ్స్ ఫర్ కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్. యూజింగ్ వాట్, జియో ఇన్ఫర్మాటిక్స్. ఇక్కడ చూడండి, హార్టికల్చర్ని అసెస్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ ఆల్సో మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది హార్టికల్చర్ మేనేజ్మెంట్ అంటే వెరీ సింపుల్. వన్స్ ద క్రాప్ ఈస్ గ్రోయింగ్ ఆన్, ఒకసారి మన క్రాప్ గ్రో అవుతుందంటే గవర్నమెంట్ విల్ ట్రై టు అబ్జర్వ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ త్రూ ద అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అనమాట. సో త్రూ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు డెసిమేట్ టు ద ఫార్మర్స్. ఒకవేళ హార్టికల్చర్ పండించే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళకి ఎలాంటి పెస్ట్ అటాక్ చేసే డేంజర్ ఉంది, ఓకే, దాని ప్రొడక్షన్ ఎలా ఉంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీ హ్యావ్ టు క్యారీ ద రీసెర్చ్ టు ద ల్యాండ్, ల్యాబ్ టు ద ల్యాండ్. అది బయోటెక్నాలజికల్ రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే మనకి స్పేస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫార్మర్స్కి డిసిమేట్ చేయాల్సింది. ఒకసారి మనకి అలర్ట్స్ కూడా పంపించచ్చు ఫార్మర్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రెస్పెక్టివ్ ఫార్మర్ ఈస్ గ్రోయింగ్ ఎనీ క్రాప్, సో ఆ క్రాప్కి మనం ఏంటంటే ఆ ఫార్మర్ ఎలాగో పంట నమోదు చేసుకుంటాడు పేరు గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర. సో డైరెక్ట్గా ఏంటంటే మనం ఆ ఫార్మర్కి మనకి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ బోత్ అసెస్మెంట్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ బై యూజింగ్ వాట్, జియో ఇన్ఫర్మాటిక్స్. సో జియో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఎర్త్ మీద ఉన్న డెన్సిటీ ఆఫ్ ద వేరియస్ క్రాప్స్ని బట్టి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ద పర్పస్ ఈస్ మెయిన్లీ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్. అండ్ ద లాస్ట్ వన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు, సో ముఖ్యంగా మనకి వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే డ్రాట్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి కండిషన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇద్దరి దగ్గర నుంచి వస్తుంది. ఒకటి మనకి స్పేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తుంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో అందులో ముఖ్యంగా మనకి మోస్ట్ రిలయబుల్ డేటా వచ్చేసి మనకి స్పేస్ బేస్డ్ డేటా, అంటే స్పేస్ శాటిలైట్ ఇమేజెస్ వచ్చేసి మోస్ట్ రిలయబుల్ డేటా. వాళ్ళు రెండు కంపేర్ చేసుకుంటారండి.
సో కంపేర్ చేసుకొని ఎన్ని ఎకరాలలో మనకి పంట నష్టం జరిగింది, సో ఎవరెవరికి ఇన్సూరెన్స్ అందాలి అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దానిలో భాగంగానే మనకి కిసాన్ అనేది మనకి స్టార్ట్ చేశారు అనమాట. సో పేరులోనే ఉంది మనకి కిసాన్. సో కిసాన్ వచ్చేసి ఇక్కడ కిసాన్లో ఇక్కడ కే అనుకోండి, క్రాప్ KROP అనుకోండి అలా. సో కిసాన్ ఇన్సూరెన్స్ యూజింగ్ స్పేస్ టెక్నాలజీ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. So crop insurance using space technology and geoinformatics. So we are going to provide the crop insurance by observing the satellite images anamata. Now it is incorporated. Now we are having one more scheme regarding this crop insurance, that is called as Pradhan Mantri Fasal Bima Yojana. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కూడా ఏ క్రాప్ ఎంత డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఫార్మర్ అకౌంట్లోనే త్రూ DBT ద్వారా కూడా మనం అమౌంట్ అనేది డైరెక్ట్గా డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కూడా మనకి డైరెక్ట్గా దొరుకుతుంది. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ మీరు చూస్తే ఫోర్కాస్టింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అని మనం చేయొచ్చు. ఆ తర్వాత డ్రాట్ మేనేజ్మెంట్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్. ఆ తర్వాత వచ్చేసి మనకి క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా మనకి స్పేస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఒక విద్యార్థి చదివేటప్పుడు మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి మెయిన్ పర్పస్ ఏంటి, అవి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే ఈజీగా మనం ఒక ఎంటైర్ ఆన్సర్ని మనం కవర్ చేయొచ్చు అనమాట. ఈ రోజుల్లో వచ్చేసి స్పేస్ ముఖ్యంగా ఒక కొత్త టైప్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చిందండి, దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటారు. అంటే ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే we have to use the farming by using the accuracy అనమాట. ఇక్కడ accurate fertilizer, accurate amount of water, accurate nutrition delivery, ఇవన్నీ కూడా మనము అక్యురేట్గా చేస్తాము. దట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్ వి కాల్డ్ as what? ప్రెసిషన్ ఫార్మింగ్. సో ముఖ్యంగా ఇప్పుడు మనకి వెదర్ బేస్డ్, ఎక్కడ డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి, లేకపోతే వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద మాయిశ్చర్ ఇన్ ద సాయిల్ ఎంత మాయిశ్చర్ ఉంది, దాన్ని ముందుగానే మనం పసిగట్టేసి జనరల్గా ఒక ప్లాంట్కి ఎంత వాటర్ అవసరం, ఎందుకంటే ఒక క్రాప్కి ఒక వాటర్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్కి ఎక్కువ వాటర్ కావాలి, షుగర్ కేన్కి ఎక్కువ వాటర్ కావాలి, దేర్ కాల్డ్ as వాటర్ ఇంటెన్స్ క్రాప్స్. చాలా వాటర్ చాలా ఎక్కువగా తీసుకుంటాయి. సో దాన్ని మనం కరెక్ట్గా మనము ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్ రూట్స్కి అక్కడి వరకు మాత్రమే మనం వాటర్ డెలివర్ చేయాలి. సో మనం వాటర్ వేస్టేజ్ కూడా మనం బాగా తగ్గించవచ్చు అనమాట. సో దట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ ఫార్మింగ్ కాల్డ్ as ప్రిసిషన్ ఫార్మింగ్. ఈ రోజులో కూడా అది బాగా మనకి అంటే బై యూజింగ్ టెక్నాలజీ, ఇక్కడ నాట్ ఓన్లీ స్పేస్ టెక్నాలజీ కదండి, నవ్ హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనం ఇందులో వాడుతున్నాం అనమాట. ముఖ్యంగా మనకి వేరియస్ సాఫ్ట్వేర్స్ యాప్స్ ఉంటాయన్నమాట. సో త్రూ దట్ యాప్స్ ప్లాంట్ ఎంత వాటర్ తీసుకుని ఎంత గ్రో అవుతుంది, సో ఎవ్రీథింగ్ కెన్ బి మానిటర్డ్ కంటిన్యూస్లీ. నాట్ ఓన్లీ దట్, గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ వేరియస్ యాప్స్ అనమాట. ముఖ్యంగా ఈ యాప్స్ ఏంటంటే శాటిలైట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫార్మర్స్కి డెసిమేట్ చేయడానికి మనకి చాలా వరకు యాప్స్ ఉన్నాయన్నమాట. అందులో కొన్ని యాప్స్ ఉంటాయి, అది కాల్డ్ as మౌసమ్. పేర్లో నుంచి చూడండి, మౌసమ్ అంటే ఇప్పుడు ఫార్మర్కి ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది, ముఖ్యంగా వచ్చేసి వెదర్ ఫోర్కాస్ట్ అండ్ అడ్వైజరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మర్ పంట మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత, పంట కోసిన తర్వాత ఎండకు ఆరబెట్టుకున్నాడు లేకపోతే బయట పెట్టుకున్నాడు అనుకోండి. సో వచ్చే 2 రోజుల్లో వర్షపాతం ఎంత ఉంటుంది, వచ్చే 2 రోజుల్లో వర్షం పడే అవకాశం ఉందని ముందే ఫోర్కాస్ట్ చేసి ఫార్మర్కి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. సో దానివల్ల ఏంటంటే ఈ క్రాప్ డ్యామేజ్ కాకుండా ముందే మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణ లేకపోతే అదర్ డ్యామేజ్ అయితే జరుగుతుందో ఆ డ్యామేజ్ జరగకుండా కూడా మనం ముందే కావాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as మౌసమ్, పేరులోనే ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి భువన్. సో ఈ భువన్ వచ్చేసి యాప్ అనమాట. ఇందులో కూడా వచ్చేసి ఏ జియో పోర్టల్ ఆఫరింగ్ శాటిలైట్ డేటా అండ్ అనాలిసిస్ ఫర్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ యొక్క అనాలిసిస్ అనమాట, గ్రోత్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, సో మెజర్స్ టు టేక్, అది గవర్నమెంట్ అవ్వచ్చు, బోత్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ ఆల్సో. సో వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ యాప్ కాల్డ్ as భువన్ యాప్. మనకి పేరులోనే ఉంది, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ జియో పోర్టల్ అని అర్థమవుతుంది భువన్. తర్వాత వచ్చేసి కిసాన్ సువిధ. సో కిసాన్ సువిధ వచ్చేసి ద పేరు కిసాన్ ఫార్మర్, అగైన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మర్. సో ఫార్మర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మనకు ముఖ్యంగా ఇక్కడ ఫార్మర్స్ విత్ క్రాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మర్కి డెసిమేట్ చేయడం జరుగుతుంది బై యూజింగ్ దిస్ యాప్. సో దిస్ ఆల్సో ఈ 3 కూడా ఏంటంటే మౌసమ్ కానీ, భువన్ కానీ, కిసాన్ సువిధ కానీ అప్లికేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అగ్రికల్చర్ కూడా యూస్ చేయొచ్చు ఈ పాయింట్స్ని. సిమిలర్లీ యూ కెన్ యూస్ దీస్ పాయింట్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ ఆల్సో ఫర్ అగ్రికల్చర్. ఎందుకంటే ముఖ్యంగా కిసాన్ సువిధ తీసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఈ యాప్ ద్వారా మనకి ఏంటంటే ఒక రీజన్లో ఎలాంటి క్రాప్ గ్రో అవుతుంది, లేకపోతే అక్కడ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్ ఎంత ఉంది, ఏ క్రాప్కి ఎంత ఉంది, సో మనం ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనకి ప్రైస్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ 3 or 4 months మళ్ళీ మనకి ఈ క్రాప్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని
ప్రైస్ వేరియేషన్ అనేది కూడా జరుగుతూ ఉండొచ్చు. దాన్ని కూడా మనం ముందే ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగితే సో ఫార్మర్ ఏంటంటే నష్టపోకుండా ఉంటాడు. అంటే ఫార్మర్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ వెదర్ వల్ల ఎఫెక్ట్ అవ్వడమే కాదు, లేకపోతే సాయిల్ వల్ల కాదు, సీడ్స్ వల్ల కాదు, అంటే ఈవెన్ మార్కెటింగ్ విషయంలో కూడా ఏంటంటే ఫార్మర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే ఓవరాల్గా మనం ఫార్మర్ గ్రోత్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా అగ్రికల్చర్లో జియోస్పేషియల్ అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. జియోస్పేషియల్ అనాలిసిస్, ఇందులో జియోస్పేషియల్ అనాలిసిస్లో మనం ఏం చేస్తామంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, జీపీఎస్ తీసుకుంటాము, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ఇవన్నీ తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై, ఏమేమి ఐడెంటిఫై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్ క్రాప్ హెల్త్ అండ్ సాయిల్ క్వాలిటీ. ముందే మనము సాయిల్ క్వాలిటీని మానిటర్ చేయొచ్చు. సో వీ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్ రిగార్డింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్. సో ఎలాంటి న్యూట్రియంట్స్ వేయాలి, ఎలాంటి ఫెర్టిలైజర్ వేయాలి. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో యూరియా సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఫార్మర్ ఆ యూరియాని తీసుకెళ్ళి పొలంలో చల్లడం అవసరం ఉన్నా లేకపోయినా, వితౌట్ నోయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. అసలు సాయిల్ ఎలాంటి న్యూట్రియంట్స్ ఉన్నాయో ఫార్మర్ కూడా అవగాహన ఉండదు. సో అది మనమే గవర్నమెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ క్రాప్ ఈల్డ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి క్రాప్ ప్రొడక్షన్ అండ్ క్రాప్ అవుట్పుట్ మీదనే ప్రైస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంతవరకు పెట్టాలి, సో ఎంత ప్రొడక్షన్ ఉంది. ఒకవేళ ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఫార్మర్కి ఎంఎస్పీ కంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడు క్రాప్ని. ఒకవేళ తక్కువ ఉంటే చాలా కష్టం అవుతుంది అలాంటి విషయంలో. నాట్ ఓన్లీ దట్, అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్, ముఖ్యంగా క్రాప్ని డ్యామేజ్ చేసే ఏవైతే మనకి ఇనిషియేటివ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు. బెటర్ అగ్రికల్చర్ డిసిషన్ మేకింగ్ అండ్ ఆల్సో రిడ్యూసింగ్ ద క్వాంటిటీ ఆఫ్ రిసోర్సెస్ రిక్వైర్డ్. సో నౌ ఈస్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ పెస్ట్ అండ్ అవాయిడ్ లాసెస్ యాజ్ వెల్. ముఖ్యంగా పెస్ట్ అటాక్ జరిగినప్పుడు మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు ఎలాంటి పెస్ట్ ఏ క్రాప్స్లో ఎక్కువగా ఇన్ఫెక్ట్ జరుగుతుంది. సో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పెస్ట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి జియోస్పేషియల్ అనలిటిక్స్ ఫర్ అగ్రికల్చర్లో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా స్పేస్ ఎలా యూజ్ అవుతుంది అగ్రికల్చర్లో అంటే క్లియర్గా ఒక స్లైడ్లో మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. నెంబర్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ ఫోర్కాస్టింగ్. అంటే మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ దాన్ని మనం ఫోర్కాస్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ మానిటరింగ్. సో ఎంత అర్బనైజేషన్ జరుగుతుంది, ఎంత ల్యాండ్ అగ్రికల్చర్కి మనం యూస్ చేస్తున్నాము, ఎలాంటి క్రాప్కి యూస్ చేస్తున్నాము అది చేయొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనం ముందే క్రాప్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ క్రాప్ ఏరియా ఎస్టిమేషన్ అండ్ ప్రొడక్షన్ ఫోర్కాస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ డ్రాట్ అసెస్మెంట్. ఇంతకుముందు మనకి ఈవెన్ దేర్ ఇస్ గవర్నమెంట్ స్కీమ్ ఆల్సో ఫర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ యాజ్ వెల్. ఇది కాకుండా మనం చమన్ స్కీమ్ చూసాము మెయిన్లీ ఫర్ హార్టికల్చర్ రిలేటెడ్ క్రాప్ ఎస్టిమేషన్ అండ్ మానిటరింగ్. ఆ తర్వాత మనకు వచ్చేసి క్రాప్ సిస్టమ్స్ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో వచ్చేసి ముఖ్యంగా ఫార్మర్స్ ఏవి గ్రో చేస్తారంటే సౌత్ ఇండియాలో రైస్, నార్త్ ఇండియాలో వీట్. సో వేరియస్ క్రాప్ డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్ ద ఆయిల్ సీడ్స్. సో ఎందుకు మనం ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వైపు ఎక్కువగా మనం మొగ్గు చూపించలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ హార్టికల్చర్ డెవలప్మెంట్స్ ఎందుకు జరగట్లేదు? క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికి తగ్గట్టు సాయిల్ కానివ్వండి, దాని తగ్గట్టు అవేర్నెస్ కానీ, ఫార్మర్స్ అవేర్నెస్ కానీ, క్లైమటలాజికల్ అవేర్నెస్, సో ఏ క్లైమేట్కి ఏ యూజ్ అవుతుంది అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి వాటర్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్. తర్వాత సాయిల్ మ్యాప్ చేయొచ్చు, ఎలాంటి సాయిల్ ఉంది, ఎక్కడ రెడ్ సాయిల్, ఎల్లో సాయిల్ ఎక్కడ ఉంది, లేకపోతే బ్లాక్ సాయిల్ ఎలా ఉంది, శాండీ సాయిల్ ఉంది, లోమీ సాయిల్ ఎక్కడ ఉంది, లేకపోతే అల్యూవియల్ సాయిల్స్ ఎలా ఉన్నాయి. సో మనకు ఒక సాయిల్ మ్యాపింగ్ అనేది కూడా మొత్తం జరుగుతుంది. దానివల్ల అగ్రికల్చర్ అలానే డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత పెస్ట్ డిజీజ్ డిటెక్షన్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ ఫోర్కాస్టింగ్. ఇన్లాండ్ ఈవెన్ ఫిషరీ డెవలప్మెంట్ ఆల్సో. సో ఫిషెస్ డెవలప్మెంట్ కూడా మనకు చాలా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఏవైతే మనకి ఈ శాటిలైట్స్ ఉన్నాయో మనం చూసినట్టు కార్టోశాట్ కానీ, రిసోర్స్ శాట్ కానీ, కార్టోశాట్ కానీ, లేకపోతే కల్పన కానీ, రిసాట్ కానీ ఇవన్నీ చూసాం కదా. ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఫోర్కాస్టింగ్ కానీ, లేకపోతే డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ అండ్ మేకింగ్ ఆఫ్ పాలసీ అండ్ ఫార్మర్స్కి అడ్వాంటేజ్ కానీ, డ్రాట్ అసెస్మెంట్ కానీ, లేకపోతే మనకి ఫ్లడ్ అసెస్మెంట్, లైక్ ముందే అడ్వాన్స్ని మనం ముందే కనుక్కోవడం కానీ, ఫోర్కాస్ట్ చేయడం కానీ, ప్రొడక్షన్ కానీ, అంటే ఎవ్రీథింగ్. అంటే ఫ్రమ్ సాయిల్ నుంచి పోల్చుకుంటే ఒక వ్యవసాయం చేసే ఫార్మర్కి సాయిల్ నుంచి క్రాప్ ప్రొడక్షను, క్రాప్ గ్రోత్, క్రాప్ హార్వెస్టింగ్ అండ్ ఈవెన్ ఆ క్రాప్ని తీసుకెళ్ళి మార్కెటింగ్లో అమ్ముకునేంత వరకు కూడా, అంటే ప్రాఫిట్స్ ఫార్మర్కి మనీ వచ్చేంత వరకు కూడా ఈ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ స్పేస్ అనేది ఒకసారి చూసుకుంటే ఓవరాల్ ఇండియాలో ఇప్పటి వరకు కూడా క్రాప్ ప్రొడక్షన్లో కానీ, క్రాప్ ప్రొడక్టివిటీలో కానీ, లేకపోతే
పెస్ట్ మేనేజ్మెంట్లో కూడా చాలా వరకు మనకి కంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ డెలివరీ కానీ అసెస్మెంట్ కానీ చేయడానికి ఇంకా బెటర్ రెజల్యూషన్తో ఉన్న శాటిలైట్స్ని కానీ లేకపోతే మేజర్స్ ఏవైతే మనకి మల్టీ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్స్ ఉన్నాయో అవి కూడా మనకి బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఓవరాల్గా ద బెనిఫిట్స్ ఆఫ్ స్పేస్ మెయిన్లీ ఫర్ సేక్ ఆఫ్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ.